ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ కేసులో టన్నులకు టన్నుల ట్విస్టులు, టర్నులు ఉండడంతో అమీర్ ఖాన్ దీనిపై దృష్టి పెట్టారని బీటౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో రాజా రఘువంశీ అనే వ్యక్తి హత్య, దానికి సంబంధించిన అతని భార్య సోనం పాత్రపై అనుమానాలు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో జరిగిన కుట్రల నేపథ్యాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించాలనే ఉద్దేశంతో అమీర్ ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. గతంలో తలాష్ వంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అమీర్ ఈసారి కూడా ప్రజల మనసుల్లో తడబడే కథతో వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ఇటీవల వచ్చిన సితారే జమీన్ పర్ మూవీపై మంచి స్పందన వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాలేదు. లాల్ సింగ్ చడ్డా అయితే ఆమీర్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన మహాభారతం ప్రాజెక్టుపై కూడా దృష్టి పెట్టినట్లు టాక్. అంతేకాదు, రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హనీమూన్ హత్య కేసును తెరపై చూపిస్తే అది దేశవ్యాప్తంగా భారీ చర్చను రేపే అవకాశం ఉంది.